కాళేశ్వరంలో మీరు కేంద్రానికి ఎందుకు లేఖ రాయట్లేదు, సిబిఐ విచారణ ఎందుకు చేస్తారని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకు మీరు కాళేశ్వరం మీద కేసీఆర్ పై ఎందుకు విచారణ చేస్తారంటే నువ్వేం ఏం చెప్తారు? చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నీకెందుకు ఆ హోంమంత్రి పదవి? నీకు అవసరమా? నువ్వు కేంద్రంలో ఉన్నావు కదా, ఎందుకు నిన్న మొన్నటిదాకా మాట్లాడలేవు ఇదే మాట? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? మొన్నటిదాకా ముగ్గురు తోడు దొంగలా, ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీ. మీరు తోడు దొంగలాగా ఉండి వర్కౌట్ అవుతుందేమో అనుకున్నారు, వర్కౌట్ అవ్వలేదు, తెలంగాణ ప్రజలు తన్ని పంపించేశారు. ఇప్పుడు గుర్తుకొస్తుందా? నువ్వు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన మంత్రివిను, మీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, మోడీ గారి నాయకత్వం లోపల మీకు కనబడలేదా? మీరు పంపించాలి కదా, మీరు చేయండి, మమ్మల్ని అడగడం ఏంది? అంటే ఇప్పటిదాకా ఇది ఒక గేమ్, మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశారా? ఈ బీజేపీ ఇంకా ఎంత చేసినా కూడా బీజేపీ అయితే అధికారంలో వచ్చేది లేదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉండి, కేంద్రంలో ప్రభుత్వం ఉండి కూడా ఏ రోజు కూడా వీళ్ళు రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఏమీ చేయలేదనేది ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడినంత మాత్రాన ఏదో వాళ్ళ శత్రువులు అయినట్టుగా నమ్మమంటే నమ్మం మేము. ఎంఐఎం సహకారంతో గత మాజీ ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. చూసాడా? విన్నాడా? లేదంటే మేము చెప్తాము వాళ్ళిద్దరూ ఎలా, ఎంఐఎం వాళ్ళు ఎందుకు ఉన్నారు ఇక్కడ, మా గోషమాయలో ఎందుకు పోటీ పెట్టుకోలేకపోయినారు, ఇవన్నీ సాక్ష్యం మేము ఇస్తాం జనాలకి. మీరు ఇంటర్నల్గా ఏమైనా చూస్తే మాట్లాడండి, కానీ మీరు వాళ్ళతో ఎట్లా తొత్తుకున్నారో, ఆయన ఎంఐఎం లీడర్ గారు మొత్తం భారతదేశం అంతా తిరిగారు, కానీ భారతదేశం మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో ఎందుకు పోటీ చేయలేకపోయారు? ఎందుకు చేయలేరంటే వీళ్ళిద్దరు ఒకటి కాబట్టి. కాళేశ్వరం స్కామ్ లో కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది కాబట్టి కేసీఆర్ ని కాపాడుతున్నారని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ని ఎవరు కాపాడుతున్నాం? మేమా? అది మీరు కాపాడారు మొన్నటిదాకా, భవిష్యత్తులో కూడా కాపాడదామనే ఉన్నారు మీరు. దాని గురించి మాకు అర్థమైపోయింది, జనాలకు మేము చెప్పడం జరుగుతుంది, ప్రజల్లో కూడా చైతన్యంగా తీసుకుపోతున్నాము. మేము కాపాడుతున్నామా, లేకపోతే బీజేపీ వాళ్ళు కవితమ్మను కాపాడారా అరెస్ట్ చేయకుండా? సో దీని మీద ఎంక్వైరీలు వేయాల్సిన బాధ్యత మీకు లేదా? అంటే మీకు అధికారంలో లేకుండా మీరు ప్రతిపక్ష పాత్ర మర్చిపోయారా? ఇప్పుడు మేము అధికారంలాగానే మమ్మల్ని మళ్ళీ మీరు ప్రశ్నించే లెవెల్లో ఇక్కడ అడగడం ఏంటి? నవ్వొస్తుంది. జనాలకు అర్థమైపోయింది రాజకీయం ఏంటో, ఎంత లెవెల్లో ఆయన పనితీరు ఉంది, ఈయన ఏం పని చేస్తున్నాడు, ఈయన ఇప్పుడు అడగడం ఏంటి అని. కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే అవినీతి డిఎన్ఏ ఉందని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్తున్నారు. నిజమే అంటారా? కాంగ్రెస్ పార్టీ ప్యూరిటీకే నిదర్శనం. రక్తం మేము ఎవరికన్నా యూనివర్సల్ డోనర్స్, మేము తీసుకునే వాళ్ళం కాదు. మేము మా గ్రూప్ అలాంటి బ్లడ్ అనమాట, ప్రజల కోసం ఉండే గ్రూపు మాది, యూనివర్సల్ గ్రూప్. వీళ్ళది లంచము, కరప్షన్ ఉండే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న ప్రధానమంత్రి లాంటి వాళ్ళు వచ్చి నన్ను కేసీఆర్ అడిగితే కలుపుకోలేదని దొంగ మాటలు మాట్లాడి, వీళ్ళలో ప్యూరిటీ లేదు. హిందుత్వ తత్వంతో మాట్లాడుతున్న దాన్ని బాబరి, ఇప్పుడు రామ మందిరాన్ని కూడా రాజకీయంగా హక్కులు ఓట్లు దాంట్లో అకౌంట్లు వేసుకున్న వీళ్ళ గురించి వీళ్ళకు మాట్లాడడానికి అర్హత ఉందా? అసలు కరప్టెడ్ కింగ్స్ అంతా వీళ్ళే. ఆయనకు సపోర్ట్ చేసి ఇన్నాళ్ళు కాపాడింది అంటేనే బీజేపీ పార్టీ. రామ మందిరం గురించి ఏం చెప్తారండి? రామ మందిరం నిర్మాణం మీరు వెళ్తున్నారా? ఏ రామ మందిరం ఆడదా? అలా అయ్యే ఇంట్లతో కట్టారా? అలా లేకపోతే మోడీ అని ఇంట్ల కింద తెచ్చి కట్టాడా? ప్రజల సొమ్ముతో కట్టాడు. అది గుడి, భక్తి సంబంధించింది, ఎవరిష్టం ఉంటే వాళ్ళు వెళ్తారు. అంతేగాని నువ్వు రాలేదు కాబట్టి నువ్వు దేశానికి నా భక్తుడు కాదు, రామ భక్తుడు కాదు కాబట్టి భారతదేశాన్ని ఉండడానికి వీళ్ళు ఏమన్నా పేటెంట్ రైట్ తీసుకున్నారా వీళ్ళు? లేకపోతే అసలు ఏమైనా పార్లమెంట్లో రెజల్యూషన్ పాస్ చేశారా? సో వీళ్ళు చేసిన రామ జన్మభూమి విషయంలో కూడా మాకు నైతిక అర్హత మోడీకి లేదు. ఎందుకు లేదంటే పెళ్ళం బతికుండగా రాముడు అంటారు కదా, రాముడు భార్య బతికే ఉంది. రాముడికి భార్య బతికున్నప్పుడు, ఆమె పక్కన లేనప్పుడు ఆమె ప్రతిభను పెట్టి ఆయన యాగం చేశారు కదా. ఇప్పుడు మోడీకి పెళ్ళం బతికే ఉంది కదా, మరి ఆయన పోయి దాన్ని ఎట్లా ఇనాగ్రేషన్ చేస్తాడు గుడిని? మరి అది కూడా దేశానికి అరిష్టం కదా. మరి ఇలాంటివన్నీ కూడా హిందుతత్వము, మతాలు, వీటిలో ఉన్న ఆచారాల గురించి మాట్లాడే అర్హత మోడీకి ఎక్కడుంది? ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దీనికి మాట్లాడాలంటే మీరు వ్యతిరేకులను మాట్లాడతారు. అంటే మోడీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెప్తేనే హిందువులమా? ప్రతి భారతీయులు అన్ని కులాలకు మతాలకు అతీతంగా మేమంతా భారతీయులం ఎట్లాగైతే ఉన్నామో, హిందూ అనేది బీజేపీలో పేటెంట్ రైట్ కాదు. అర్థమవుతుందా? రాముడు అనేవాడు వాళ్ళు తీసుకొచ్చి పెట్టినోడు కాదు. లేదా రాముడు ఈయన చేయి పట్టుకొని తీసుకున్నాడు. మోడీ పోస్టర్లు మొత్తం ఇప్పుడు అవుతా ఉంది, జనాలు నవ్వుతున్నారు. మరి ఇంత పిచ్చిగా దేవుని కూడా వాడుకునే రాజకీయ దుస్థితి వాళ్ళకి ఉందేమో కానీ మాకు లేదు. నిన్న వైఎస్ షర్మిల కొన్ని వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద. మేము కనుక కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోతే 30 సీట్లలో కాంగ్రెస్ సీట్లు గల్లంతని చెప్పేసి షర్మిల వ్యాఖ్యలు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలిగా, మాజీ మంత్రిగా ఎట్లా చూసారండి వ్యాఖ్యలు? ఇప్పుడు షర్మిల గారి గురించి నేను అంత పెద్దగా కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకు అంటారా, ఆవిడ సరే ఇంటర్నల్గా చేశారా, డైరెక్ట్గా ఓపెన్గా చేశారా, అది ఏ టైంలో చేశారు, అది ఎంత ప్లస్ అయింది అనేది జనాలకు తెలుసు.
పార్టీ ఆవిడ చెప్పినంత మాత్రాన ఓకే మాకు బయట నుంచి సపోర్ట్ చేసి లాస్ట్ మూమెంట్లో వచ్చిన దాన్ని కూడా మేము నో అనట్లేదు, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. అండ్ మేము మొత్తంగా చేసామనే దాంట్లో మేము అంతా ఒప్పుకోమండి. ఎందుకంటే అందరి పాత్ర ఈడ ఎంతమంది 40-50 ఏళ్ల నుంచి త్యాగాలు చేసిన కార్యకర్తలు ఉన్నారు, మాకు సంబంధించిన ప్రజల దీవెన ఉంది. సో కాంగ్రెస్ పార్టీని, సోనియమ్మ గారిని నచ్చిన వాళ్ళు, ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకునే వాళ్ళందరి ఓట్ల రూపంలో మాకు వచ్చాయి. సో ఒక్కరిగా చేస్తే వచ్చింది కాదు మాకు ఇది. ఇప్పుడు పుష్పలత గారిని మేము ఎట్లా చూడాలంటారు? ఎమ్మెల్సీగానా, లేకపోతే మంత్రిగా ఏమైనా ఏమైనా అవకాశం ఉందా, లేకపోతే ఎంపీగా ఏమైనా పోటీ చేస్తారా? ఎట్లా చూడాలి మిమ్మల్ని? మేము పనిచేసే వాళ్ళకి అడిగే అర్హత ఉంది, రైట్. అందులో నేను ప్రాధాన్యంగా ఒక దళిత సమాజానికి, దట్టు మాదిగ సమాజంలో ఉన్న ఒకే ఒక మహిళని. సో నా సీనియారిటీని వేస్ట్ చేసుకొని నేను ఎంపీ స్థానానికి వెళ్దామని అనుకుంటున్నాను. అధిష్టాన దృష్టికి నేను అదే రిక్వెస్ట్ పెడతాను. ఎక్కడైనా పర్వాలేదు, మాకుండే స్థానాలు కొన్ని కాబట్టి ఎక్కడి నుంచైనా పర్వాలేదు. లేదు అధిష్టానము లేదమ్మా నువ్వు ఇక్కడైతే కరెక్ట్ అని వాళ్ళు నిర్ణయించిన దాన్ని కూడా నేను నో అనను. పార్టీకి సేవ చేయడంతో కంటే ప్రజలకు సేవ చేయడం అనేది నా మోటో. ఇప్పటివరకు నా లైఫ్ అదే. సో నేను హార్డ్ వర్కర్ని, అది ప్రజలకు తెలుసు.